ఎందుకని అంటే కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అది? నేనేమంటే అట్లుంటది పరిస్థితి తెలంగాణలో. ఆ, అచానకులో గెలిచిరు, అంత జోకర్ గాళ్ళే గెలిచి బీజేపీలో గెలిచిన అంతా ఇప్పుడు మా మీ మీదకి మా వెళ్తున్న ఆర్మూర్ ఆయన కూడా బీజేపీ ఆయనే, పెద్ద పైడి జోకర్, రాకేష్ రెడ్డి. పెద్ద జోకర్, ఆ, డ్రగ్గిస్టు, సైకో. పొద్దున్న ఏం మాట్లాడుతూ తెలియదు ఆయన, రాత్రికి ఏం మాట్లాడుతూ తెలియదు, సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నో తెలియదు. నాకు ప్రోటోకాల్ లేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడతాడు. ₹1 ఆర్మూర్కి తీసుకురాలే. ఉమ్. మీరే ఏం చేయలేదన్నాడుగా, మరి నేనే ఆర్మూర్కి మీరేం డెవలప్ చేయలేదు, మొత్తం ఆయన ఆర్మూర్కి వచ్చింది ఏం చేసి చెప్తా. కదా. ఆర్మూర్ ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ తెచ్చింది ఎవరు? జీవన్ రెడ్డి. ఉమ్. ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? జీవన్ రెడ్డి. కేసీఆర్ దయవల్ల. ఒక్కటే రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చి ఒక్కటే రోజు 76 జీవోలు ఇచ్చిన చరిత్ర, ఘన చరిత్ర జీవన్ రెడ్డి. ఎన్ని జీవోలు? 76. ఉమ్. ఆర్టీసీ బైపాస్ రోడ్ తెచ్చింది జీవన్ రెడ్డి. ఆలూరు బైపాస్ రోడ్ తెచ్చింది జీవన్ రెడ్డి. నందిపేట బైపాస్ రోడ్ ఇచ్చింది జీవన్ రెడ్డి. సిద్ధుల గుట్టకు 50,000 మొరం టిప్పర్లతో 8 సంవత్సరాలు అన్నం తినకుండా, మటన్ తినకుండా, చికెన్ తినకుండా, మందు తాగకుండా ఒక్క పొద్దుండి రోడేశం తిరుపతి కొండలాగా ఉంటుంది. మీరు మీ యూట్యూబ్లో చూపించినప్పుడు మా వ్యూ ఉంటుంది, తీసుకొని వేయండి. మీ ఛానల్ వేసినప్పుడు సిద్ధుల గుట్ట ఒక చరిత్ర నడుచుకుంటూ పోయేది సార్. అసలు సిద్ధుల గుట్ట అనే పేరుతోనే మా ఆరుమూరుకు పేరు వచ్చింది. 9 మార్గాలు. ఆరుమూరు పట్కరోళ్ళు ఉంటారు మా దగ్గర, ఖత్రీలు, క్షత్రియులు, పట్కరి వాళ్ళకు అన్న రాకపోతుండే. మాది నవనాథపురం పేరు. నవనాథపురం పేరు అనక వాళ్ళు 6-3 అన్నారు. 6 అంటే 6, 3 అంటే 3, 3, 6-3 ఆరుమూరుగా మారింది అది. అట్లాంటి ఆరుమూరుకే నవనాథపురం సిద్ధులగుట్ట పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ దాని 9 తిరుపతి లాగా సార్, చిన్నపాటి తిరుపతి లాగా కనబడుతుంది. గొప్ప ఆలయం. లక్షలాది మంది వస్తారు. 10 లక్షల మంది వచ్చారు ఒక శివరాత్రికి. 8 లక్షలు రోజుకు 100,000 మంది, 1,000 మంది వస్తారు. ప్రతి సోమవారం 20,000 మంది వస్తారు. ప్రతి సోమవారం ఉచితంగా భోజనాలు పెట్టిన. నా క్యాంప్ ఆఫీస్లో 10 సంవత్సరాలు రోజు 2,000 మందికి ఉచిత భోజనం పెట్టిన. నేను పెట్టుకొని కంటిన్యూ చేస్తా అంటే నువ్వు ఎమ్మెల్యే వెళ్ళిపోయిన నుంచి వెళ్ళిపో అని చెప్పిన ఒకేషన్. సోమవారం సిద్ధులగుట్ట మీద బువ్వ పెడతా అంటే సోమవారం మీకు పార్టీ లేదు కదా అని మా పిల్లలని కట్టుబట్టలతో నిలగొట్టింది. ఇవే అన్ని రౌడీజం, పోలీసు. ఎమ్మెల్యేనా కాంగ్రెస్ వాడు, వాళ్ళు రోజు పీకిరాటని. కాంగ్రెస్ వాడు ఎమ్మెల్యే కాడు, బీజేపీ ఎమ్మెల్యే. వీడికి అవ్వలేదు, వాడికి బాపు లేదు. ఇది ప్రభుత్వం లేదు, మన కేంద్రంలో ప్రభుత్వం ఎమ్మెల్యే. వాడి జేబులో నిధులు లేవు, వీడి జేబులో నిధులు ఉన్నాయి. వీడు ఎమ్మెల్యే కాదు, ఇద్దరికి జేబులు లేవు. ఆరుమూరు ప్రజలు అనాథలుగా మారిపోయారు. అనాథలుగా. బాధ అవుతుంది, వాళ్ళని చూస్తే దుఃఖం వస్తుంది. ఇవే కేసులు కేసులు కేసులు. రాకేష్ రెడ్డి గారు ఏం చేయట్లేదా? ఏం ఒక్క రూపాయి తీసుకురా, మన ఇద్దరం పోదాం. ఒక్క రూమ్ 100 కోట్లు మున్సిపాలిటీలో పెట్టి రోడ్డు డెవలప్ చేశా. 100 పడకల ఆసుపత్రి 37 కోట్లతో తెచ్చాను సార్. ఆర్డీఓ ఆఫీస్ తెచ్చాను సార్. పంచగూడ బ్రిడ్జ్ సార్ 150 కోట్లతో వేయించాను సార్. ఆర్మూర్ టు నిజామాబాద్ రోడ్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి అది నేషనల్ హైవే రోడ్. ప్రతి జిల్లాకు 1000 కోట్లు అని చెప్పి మంజూరై వచ్చాయి సార్. మన జిల్లాకు కూడా 1000 కోట్లు వచ్చాయి. దాంట్లో అది లేకుండే పెద్ద ఆయన రోజు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి దగ్గర ఉండేది నేను. అదృష్టం, మొదటి తెలంగాణ సీటు కూడా ఆయన ఇచ్చాడు మాకు. సార్ మాకు ఒక్క ఫోన్ చేస్తే నితిన్ గడ్కరీ గారికి మాకు 1000 కోట్ల 120 కోట్ల రోడ్ వస్తుంది సార్ అంటే వెంటనే మాకు రోడ్ ఇప్పించిండు. అది నిజామాబాద్ టు ఆర్మూర్ 27 కిలోమీటర్ రోడ్. అప్పుడు గణపతి రెడ్డి గారు ఉండే ఈఎన్సి ఇప్పించారు. ఆర్మూర్ అంటే సార్కు సెంటిమెంట్. అడిగింది ఎప్పుడు నో లేదు. అసలు కేసీఆర్ అంటే ఆయన చేతికి ఎముకలు ఉంటాయి, నో అనే పదం ఉండదు. కేసీఆర్ డిక్షనరీలో నో అనే పదం లేదు. రామ్ గారు ఆయన నో చెప్పడు. ఏం అడుగు నీ అదృష్టం కలిగినట్టు, నో ఉండదు. లేకపోతే నేను ఎవరో, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి. నా చరిత్ర తెలిసి ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేశాను నేను ఒకప్పుడు. మీకు తెలియదు. గ్రామం నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలు చేసి నేను లా చదువుతున్నప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తే 2000లో హైకోర్టులో ఎన్రోల్ అయినా. సీనియర్గా మహేందర్ రెడ్డి దగ్గర నేను చేస్తే నెలకు 1000 రూపాయలు జీతం ఇచ్చేది. నేను హైకోర్టుకు పోయి రావాలంటే నాకు 1000 రూపాయలు, 5000 రూపాయలు పెట్రోల్ అవుతుండే. నాకు RX 100 యమహా ఉండే. అప్పుడు పక్కన దాన్ని వ్యాపారం చేద్దామని ఓ సుమో కొనుక్కొని ట్యాక్సీకి నడిపేది. ఎస్ చాలాసార్లు చెప్పిన
చేసి మెల్లగా దాని నుంచి రియల్ ఎస్టేట్ చేసుకొని వచ్చిన అట్లాంటి నన్ను 2 సార్లు ఎమ్మెల్యే, ఒక జిల్లా అధ్యక్షుడు, పిఈసి చైర్మన్, పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్, మినిస్టర్ క్వార్టర్లో క్వార్టర్, అసెంబ్లీలో ఛాంబర్, అంత గొప్పగా నన్ను ఈ దశకు తీసుకొచ్చి ఇవాళ జిల్లా అధ్యక్షుడు కొనయిస్తుంది. ఇవాళ రాజకీయంగా ఈ పరిస్థితులు ఉన్న నాలాంటి వాళ్ళు అనేక మంది విద్యార్థులు, యువకులు, మామూలు వ్యక్తులు కొన్ని వందల మందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభలు, స్పీకరు అన్ని చేశాడు. ఏమైందండి మరి? ఏమైందండి? ఇంత గొప్పగా ఉన్న మమ్మల్ని తీసుకొచ్చేందుకు కర్త కర్మ కేసీఆర్ కాదా? అందుకోసం ఆర్మూర్ సెంటిమెంట్ ఇదంతా ఎందుకు చెప్తానంటే, అట్లాంటి నన్ను 2013లో తెలంగాణ రాష్ట్రం రాలేదు, అక్షయ తృతీయ రోజు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఆశన్న గారి జీవన్ రెడ్డి గారిని ప్రకటించాడు. తెలంగాణ రాలే. మొదటి సీటు తెల్లారి ఈనాడులో వచ్చింది, జ్యోతి పేపర్లో వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మొదటి సీట్ ఇచ్చిన వాడు ఇంతవరకు ఎవరు గెలవలేడు. అప్పుడు చాలా మంది కేసీఆర్, సురేష్ రెడ్డి స్పీకర్ మాజీ ఒక కొండ, వీడొక బండ అన్నారు. అప్పుడు సారు ఆ కొండనే ఈ బండ ఢీ కొడుతుంది, వాడే జీవన్ రెడ్డి అని చెప్పి ఆర్మూర్ మొట్టమొదటి సీట్ 2013లో అక్షయ తృతీయ రోజు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేగా 2013లో ఆర్మూర్కి వచ్చి సార్ ఆర్మూర్ వచ్చి మా ఇంట్లో ఉండి నన్ను ప్రకటించింది. నాకు దేవుడే కదా, రాజకీయ భిక్ష పెట్టిండు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి చరిత్ర కేసీఆర్